ଲକ୍ଷ୍ମୀ ଆସନେ ରୁହେ ଏସବୁ ପୁଡାପୁଡି କରେ। ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మీ జన. సాధారణంగా మహిళలకు శ్మశాన వాటికలోకి ప్రవేశం ఉండదంటారు. కానీ లక్ష్మి మాత్రం 14 ఏళ్లుగా శ్మశానంలోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. పురుషులు మాత్రమే చేసే కాటి కాపరి వృత్తిని 14 ఏళ్లుగా కొనసాగిస్తోంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బారిపాడ మున్సిపాలిటీకి చెందిన లక్ష్మీ జన ఇప్పటి వరకు 40,000కు పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించింది. కొన్నేళ్ల క్రితం తన భర్త బారిపాడ మున్సిపాలిటీలో కాటి కాపరిగా చేరాడు. అయితే కొద్ది రోజులకే అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇంటి బాధ్యతను భుజానికెత్తుకున్న లక్ష్మి తన భర్త చేసే కాటి కాపరి పనిని తానే చేసేందుకు ముందుకొచ్చింది. 14 ఏళ్ల క్రితం మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం ప్రారంభించిన లక్ష్మి ఇప్పటి వరకు 1000 కొద్ది మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించింది. నా పేరు లక్ష్మి. నేనిక్కడే శ్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తున్నాను. గత 14 ఏళ్లుగా శవాలకి దహన సంస్కారాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 40,000కు పైగా మృతదేహాలను దహనం చేశాను. నా భర్త అనారోగ్యానికి గురి కావడంతో నేనే ఈ పనిని కొనసాగిస్తున్నాను. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు దహన సంస్కారాల్లో పాల్గొనరు. కానీ లక్ష్మి మాత్రం తన కుటుంబ పోషణ కోసం ఎవరూ ఎంచుకోని దారిని ఎంచుకుంది. 5 పిల్లల తల్లి అయిన లక్ష్మి కుటుంబం కడుపు నింపేందుకు భర్త చేసే పనిని కొనసాగిస్తోంది. కుటుంబంతో సహా శ్మశానం దగ్గరలోనే నివాసం ఉంటోంది. శ్మశానంలో శవానికి చితి పేర్చినప్పటి నుంచి అది పూర్తిగా కాలి బూడిదయ్యే వరకు అక్కడే ఉండి అన్నీ తానే చూసుకుంటోంది. మొదట్లో లక్ష్మి కాటి కాపరిగా చేస్తుండడాన్ని స్థానికులు వింతగా చూశారు. అయితే ఎలాంటి బెరుకు లేకుండా లక్ష్మి అన్ని వేళలా చితిని పేర్చడాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. కుటుంబం కోసం కాటి కాపరిగా పనిచేస్తున్న మహిళను స్థానికులతో పాటు అధికారులు అభినందిస్తున్నారు.